నిన్న పిఠాపురం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మన మాజీ మంత్రి మాజీ వైఎస్ఆర్సీపీ నాయకులైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఏకరువు పెట్టిన అంశాల గురించి మీకు కొన్ని నిజాలు చెబుదామని. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అసలు వెంకటేశ్వర స్వామికి పిఠాపురం అమ్మవారికి మహత్యం ఉందని నమ్ముతున్నాడో లేదో మాకు అర్థం కావట్లేదు, కానీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా వాళ్ళ పేర్లు చెప్పి అబద్ధాలు చెప్పటం చాలా ఘోరమైన తప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరికన్నా అసూయతోటో కీడు కోరతారేమో కానీ మేము ఆయన్ని కీడు కోరట్లా. ఎందుకంటే ఆయన దేవుడి మీద ప్రమాణాలు చేసి నేను అవినీతి చేయలేదని అంటాం. అమ్మవారి సాక్షిగా మళ్ళీ అక్కడికి పోయి ఇక్కడ వాళ్ళకి అందరికీ తెలుసును, ఆయన ఓట్లన్నీ అందరికీ అర్థమవుతాయి. అక్కడికి పోయి అమ్మవారి సాక్షిగా అని చెప్పి ఆ గద్గద స్వరంతో ఊగిపోతా మా నాయకుడిని ఎట్ట గెలుస్తాడో చూస్తానంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపోవటమని నిర్దేశించే శక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఉందది ఆయన అర్థం చేసుకోవాలి. తర్వాత చాలా సందర్భాల్లో మేము పార్టీలో అందరికీ తెలుసు, పార్టీలో ఉన్న నాయకుడి పట్ల ఎందుకులే తక్కువగా చేయటం అనే ఉద్దేశంతో కలిసి తిరిగి గవక్కన మాట్లాడకూడదనే మొహమాటంతో మాట్లాడకపోతుంటే ఆయన అబద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన రాజశేఖర రెడ్డి గారికి నా బంధువుని, ఆయన పెట్టిన భిక్ష అంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారికి మీకు మధ్య ఇంకేమీ లేదా? రాజశేఖర రెడ్డి గారు మీకు ఏ విధంగా బంధువు అయ్యాడు? వైవి సుబ్బారెడ్డి గారి చెల్లెల్ని మీరు చేసుకున్నందువల్ల బంధువు అయ్యాడు. వైవి సుబ్బారెడ్డి గారు నీకు టికెట్ ఇప్పడానికి ఎంతమంది కాళ్ళు గడ్డలు పట్టుకొని ఉంటాడు? అది ఆయన తెలుసు. ఆయన బయటికి చెప్పలేక ఎవరు ఆత్మీయులేని మా బొట్టలు కొంతమంది చెప్తుంటారు. ఎంతమందిని ఆయన బతిలాడుకుంటే ఒంగోలు లాంటి టికెట్ నీ దాకా వచ్చింది. వాళ్ళు మాకు వచ్చే అవకాశాలు కూడా వద్దు, మా చెల్లెల్ని ఇచ్చాం, బాధపడుతున్నాడనో ప్రాధాయపడుతున్నాడో ఏదో ఇక నువ్వు పెట్టే బ్లాక్మెయిలింగ్ అంతా వాళ్ళు లొంగి రాజశేఖర రెడ్డి గారిని ఆయన పర్సనల్గా బతిలాడుకొని ఇంకా ఆ రోజు జిల్లా నాయకులందరినీ మాగుంట కుటుంబాలని వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకొని టికెట్ ఇప్పించుకుంటే రాజకీయాల్లోకి మీరు రావటం జరిగింది. తర్వాత త్యాగం చేశానని ఆయన క్లెయిమ్ చేస్తూ ఉన్నాడు పార్టీలో. మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేశాను జగన్ గారి కోసమని. అమాయక జనానికి చెప్తే నమ్ముతారే కానీ జగన్ గారికి తెలియదా నువ్వు త్యాగం చేసింది లేనిది? రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఇద్దరే వ్యక్తులు రాజీనామా చేసింది పార్టీకి. ఒకటి కొండా సురేఖ, రెండు పిల్లి సుభాష్ చంద్రబోస్. మీరు రోషి గారి ముఖ్యమంత్రికి ఉన్నంతకాలం మీరు మంత్రిగా కొనసాగారు. తరువాత మంత్రివర్గం మారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకునేటప్పుడు కొత్త క్యాబినెట్ని ఎన్నుకుంటారు. ఆయన నీ సామర్థ్యం పట్ల నమ్మకం లేక నిన్ను క్యాబినెట్లోకి తీసుకోలే. 2 నెలలు నువ్వు వెయిట్ చేసావు మంత్రివర్గంలో స్థానం దొరుకుద్దేమోనని. ఓదార్పు యాత్రకు కూడా మీరు మొహం చాటేశారు. ఇక ఎట్లాగూ మంత్రి పదవి రాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వెనకబడతామని చెప్పి అప్పుడు మీరు పార్టీలోకి వచ్చి తిరుగుతా జగన్మోహన్ రెడ్డి గారి కోసం త్యాగం చేశానని చెప్పటం పెద్ద అబద్ధం. ఇవన్నీ నిజాలు చెప్తా అంటే నిజం చెప్పేవాడు ఎవరు? నేను నిజాలే చెప్తున్నాను చెప్పడు. అమ్మవారి సాక్షిగా అయ్యవారి సాక్షిగా అని ఎవరు చెప్పరు. బిడ్డల సాక్షిగా మనవాళ్ళ సాక్షిగా అని ఎవరు. ఎందుకు? అసలు నీ క్రెడిబిలిటీ ఉంటే నువ్వు చెప్పే మాటే జనంలో వింటారు కదా. కొడుకు మీద ఒట్టేసుకోవటం, మనవడి మీద ఒట్టేసుకోవటం, ఆఖరికి ఆళ్ళొట్లు సరిపోవని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి నేను అవినీతి చేయలేదంటాం. మీ నాన్నగారి ఆస్తులు కొంజేడులో 1 ఎకరం కూడా అమ్మినట్టు మేము ఆ గ్రామంలో కనుక్కుంటే చెప్పలా. 1 ఎకరం కూడా అమ్మినట్టు ఎవరు కొంజేడు గ్రామస్తులు చెప్పట్లా.
మరి మీ నాన్నగారు ఆస్తులు అమ్మి రాజకీయాలు చేస్తే అసలు నువ్వు చేసిన రాజకీయాలకి మీ నాన్నగారు ఆస్తి ఎన్నిసార్లు అమ్మాలి? ఇన్నిసార్లు 5 సార్లు ఎలక్షన్ చేసావు. నీ విలాసాలకి స్పెషల్ ఫ్లైట్లు పెట్టుకొని రష్యా పోయి పేకాటాడే శక్తి నీకు వచ్చిందా మీ నాన్నగారు ఆస్తితోటి? గోవాలో, శ్రీలంకలో క్లబ్బుల్లో మీరు ఆడే కోట్ల రూపాయల ఆటలకి మీ నాన్నగారు ఆస్తి ఒకరోజు సరిపోద్దా? మీరే చెప్పారు కదా, నాకు క్యాసినోకి వెళ్తానని, పేకాట ఆడతానని, ఇంకా చాలా విలాసాలకు నేను లగ్జరీగా ఉంటానని మీ మాటల్లో మీరే చెప్పారు. సౌమ్యుడిని అనుకుంటారంటాడు. మీరు సౌమ్యుడని మీకు మీరు సర్టిఫికేట్ రాసుకుంటే ఎట్టవాసు గారు ఈ ఒంగోలులో ఎవరి జోలికి రాని బ్రాహ్మణుల జోలికి, నోరు లేని వయసుల జోలికి, వాళ్ళ ఆస్తుల జోలికి, వాళ్ళ మాన ప్రాణాల జోలికి వెళ్తేనే కదా వాళ్ళందరి శాపం తగిలి మీకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఇది మీరు తెచ్చుకున్నదే కదా. ఈ జిల్లాలో ఎంతమందిని ఉన్నది 12 సీట్లు, 12 సీట్లకి ఎంతమంది అభ్యర్థులు మీరు ప్రోత్సహించేవాళ్ళు? ఇది అందరికీ తెలుసు కదా, అనుభవించిన వాళ్ళందరికీ. ఒక్కో నియోజకవర్గంలో 5 నుంచి 10 మంది అభ్యర్థుల్ని ప్రోత్సహించి గ్రూపులు పెట్టి వాళ్ళ దగ్గర మీరు ఏమేమి ప్రలోభాలకు లొంగారో అన్నీ డీటెయిల్గా మీరు చెప్తా ఉన్నారు కదా జగన్ గారి గురించి. అది చెప్తే వాళ్ళందరూ చెప్పాలని ఎదురు చూస్తున్నారు పాపం. ఇప్పుడు దాకా కలిసి తిరిగాం, అందరం కలిసి తిరిగాం, మాట్లాడటం ఎందుకని ఒక సంస్కారంతో నాయకులందరూ నీతోటి మాట్లాడని ఎందుకులే అని వదిలేసి కూర్చుంటే మీరు అధినాయకుడి మీదే మాట్లాడి ఆయన గెలుపునే మీరు ఆయన గెలుపోవటం వల్ల మీరు శాసిస్తారన్నప్పుడు ఇక మాట్లాడటం తప్పదు. తర్వాత మీరు ఇక రాజకీయ నాయకుల జీవితాలతో ఆడుకోవటం కాకుండా భూములు మన హయాంలో ఈ ఒంగోలులో సిట్ వేస్తే ఆ సిట్టుని మీరు ప్రయత్నం చేయలేదు ఆపడానికి. ఆ సిట్టు ముందుకు ఎక్కడికి వెళ్తుందోనని ఎస్పీ గారిని బలవంతం చేసి ఎన్నికల టైంలో ఆ ఎస్పీ గారిని మార్చింది మీరు కాదా? నోరు లేని వాళ్ళ ఆస్తులు మీ చుట్టూ ఉన్నోళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని, వాళ్ళ ఆస్తుల్లో జోక్యం చేసుకున్నారని మీ మీద ఒత్తిళ్ళు వస్తే మీ దాకా వస్తాయేమన్నో ఎందుకో మీరు కంగారు పడలేదా? తర్వాత ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళని బూతులు తిడతా అదే జన సైనికుల మీద, అదే కూటమి నాయకుల మీద మీరు కేసులు పెట్టి వాళ్ళందరినీ హెరాస్ చేసి ఈ ఒంగోలులో ఇప్పుడు వాళ్ళ కాడికి పోయి వాటాలు అడుగుతారే. పవన్ కళ్యాణ్ మీకు వాటాలు ఇవ్వాలా? మీరు ఏం పార్టీకి పనిచేశారని వాళ్ళ పార్టీకి పోయి మీకు వాళ్ళు వాటాలు ఇవ్వాలా? అక్కడ నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడుతుంటే. స్టేజ్ మీద కూర్చున్న జన సైనికులు అందరూ, ఆ వీర మహిళలు, వాళ్ళందరూ నవ్వుకోవటం మీకు అర్థం కావట్లేదా వాసు గారు? మీకు వయసు పెరుగుతుంది, మిమ్మల్ని అనాలన్నా మాకు సంస్కారం అడ్డం వస్తూ ఉంది. అందరం కలిసి తిరిగాం. ఈ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో, వైవి సుబ్బారెడ్డి గారి బంధుత్వంతో మీరు ఎదిగి 1000 కోట్ల సామ్రాజ్యాన్ని మీరు సృష్టించుకొని, మీ వియంకుడు ఊరు మీ బినామే కదా. మీరు 100 ఎకరాలు బినామీల పేరుతో గ్రానైట్ లీజులు, 100 ఎకరాలు క్వాడ్జి లీజులు, 1000 కోట్ల సామ్రాజ్యం అందరికీ తెలుసు. ఎంక్వైరీ చేయమని అందరి మీద ఎంక్వైరీ ఎందుకు? మీ మీద ఎంక్వైరీ వేస్తారనే కదా మీరు పార్టీ మారింది. మీ మీద ఎంక్వైరీ ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు నీ మీద ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎంక్వైరీలు అడుగుతాడని కదా మీరు పార్టీ మారింది. మీరు మొదటి నుంచి కోర్టుగా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నారని దానికి ఉదాహరణ 2014-19 మధ్య ఎమ్మెల్యేలందరినీ తెలుగుదేశం వైపు మరల్చలేదా? అంటే 2 ప్రయోజనాలు దాంట్లో. పోతల రామారావు, గొట్టిపాటిరావు సీనియర్లకు ఉన్నారు కాబట్టి రేపు భవిష్యత్తులో ఏదన్నా
జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఎక్కడ మంత్రి పదవులు ఇస్తాడోనని వాళ్ళను తొయ్యటం. 2, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను మీకు శత్రువుని కాదు అని నమ్మబలుపుకోవటం. తర్వాత వైవి సుబ్బారెడ్డి గారిని ఒక బూచిగా చూపించి నాకు ఆయనతో గిట్టట్లేదు, పసుకట్లేదు, నేను బాధపడుతున్నాను అని. అసలు ఎన్నాళ్ళు ఈ డ్రామాలు? అధికారం ఉంటేనే మనిషా? పోయిన 5 ఏళ్లలో అపోజిషన్లో ఉన్నప్పుడు పోయిన తెలుగుదేశం ప్రభుత్వంలో 4 ఏళ్ళు మీరు అసలు రాలా. చివరి సంవత్సరం ఎన్నికలు వస్తాయి అనగా బాధ్యత అడిగి తీసుకొని 1 సంవత్సరం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో గెలిచారు. మళ్ళీ ఇప్పుడు ఓడిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయారు ఏదో వంక పెట్టి. అంటే ఒక రాజకీయ నాయకుడు కష్టమైన నష్టమైన నువ్వు నమ్ముకున్న సిద్ధాంతాన్ని బట్టి ఉండాలా. మీరు రాజకీయ నాయకులు కాదు కాబట్టి మీరు అధికారం ఉంటే చలాయించటం, అధికారం లేకపోతే పలాయనం చెందటం ఇది మీకు మంచిది కాదు. మీ అంత మాత్రపోళ్ళు మీరు అధికారం లేకపోతే పారిపోయి మీరు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి యోధుడిని నేను ఓడిస్తానంటాం, ఎట్ట గెలుస్తాడో చూస్తానంటాం అనేది చాలా మీకు మించిన మాటలుగా నేను అంటూ సెలవు తీసుకుంటున్నాను. అపురం మీటింగ్లో మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఎట్ట గెలుస్తాడో చూస్తాను అనేటువంటి మాటలు మాట్లాడటం అనేది అసలు యావత్ వైసీపీ కాకుండా తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు. ఆ బాధతోటి ఈరోజు నేను దాని మీద మాట్లాడడానికి రావడం జరిగింది. ఈరోజు ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎవరంటే బాలినేని గారు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో 2 గ్రూపులు చేస్తాడు. మా దగ్గర కూడా మాకు ఇన్ఛార్జ్ ఇస్తారు, నన్ను ఎట్ట లేపాలని చెప్పని కొంతమంది వ్యక్తుల్ని లేపుతూ ఉంటాడు. ఈ విధంగా పార్టీని బాగా చెడగొట్టింది ఆయన పార్టీని చెడగొట్టి ఈరోజు అసలు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి భిక్ష పెట్టాడు. నేను ఆయన్ని ఇంతకుముందే చెప్పాను, మీరు పార్టీ మారితే మీ పొజిషన్ అంతా కూడా ఇట్టు ఉండదండి, మీరు మీ మంత్రి అయినా కూడా ఏదన్నా ఇచ్చినా కూడా ఇట్టు ఉండదు. నిన్ను చూసాం మేము 250 మందిలో ఎక్కడ వెనక్కి కూర్చొని ఉన్నాడు. అదే ప్రకాశం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పక్కన ఉన్నా కూడా చేయబట్టుకొని లాగి పక్కన తీసుకెళ్ళి అంత ప్రాముఖ్యం బాలినేని వాసు గారికి ఇచ్చేవాళ్ళు. వాస్తవానికి అందరం కలిసి తిరిగాము, అందరం ఉన్నాము. ఇందాక రవి గారు చెప్పినట్టు ఒకరినొకరు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రెచ్చిపోయి అసలు జగన్మోహన్ రెడ్డి గారినే ఎట్ట గెలుస్తాడో చూద్దాం అనేటప్పటికీ చాలా బాధేసింది. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం మనం, ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు వైసీపీ నాయకులు, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వెళ్ళినప్పుడల్లా అన్నం తీసుకోండి అని చెప్పని వాళ్ళకి పక్కన కేఎన్ఆర్కి వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. తీరా నేను ఒకరోజు 3 సార్లు చెప్పాడు సీఎం గారు, మీరేందా తీసుకోవట్లేదని చెప్పని అడిగితే పోయి వాసు గారిని అడగండి, వాసు గారు ఆపుతున్నారని చెప్పేవాళ్ళు. అంటే ఆ సీఎం గారిని ఆయన తెలియకుండా సీఎం గారిని కలిసి బాధలో నియోజకవర్గ సమస్య చెప్పుకోవడానికి కూడా మాకు స్వేచ్ఛ ఉండేది కాదు. ఈరోజు నేను ఈ 9 నెలల్లో దాదాపు ఒక 10 సార్లు కలిసి ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారిని. వ్యక్తిగతంగా వెళ్ళి నేను కలిసి అంతా కూడా చెప్పడం, ఏం అన్నా బాగా పలకరించడం, మాట్లాడటం అంతా కూడా అడగటం జరుగుతుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎంతసేపటికి నేను పోగొట్టుకున్నాను అని చెప్తాడు. అసలు ఏం పోగొట్టుకున్నాడో అర్థం కావట్లేదు. ఆయనే పోగొట్టుకుంటే ఇక ఆయనకి ఏమన్నా ఒక వృత్తి ఉందా, లేకపోతే ఒక వ్యాపారం ఉందా, వ్యవసాయం ఉంది, ఏముండదు. ఆయన వృత్తి రాజకీయంలో సంపాదించుకున్నాడు. ఎంతసేపటికి నేను పోగొట్టుకున్నానంటే ఏం పోగొట్టుకున్నాడో అర్థం కావట్లా. అందరూ తెలుసు, అసలు ప్రతి ఒక్క మనిషికి తెలుసు. ఈరోజు అనేది అంటున్నాడు, నేను ఎట్ట గెలుస్తాడు చూస్తానని చెప్పని. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు అటు టీడీపీకి కానీ, అటు జనసేనకు కానీ, బీజేపీకి కానీ వీళ్ళందరికీ లేనటువంటి ఓట్ బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈరోజు 40% ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కేవలం ఏంటంటే వాళ్ళంతా ఫ్రంట్ కట్టి ఇష్టం వచ్చినట్టు చేయటం వల్ల ఈరోజు చిన్న పొరపాట్ల వల్ల పార్టీ ఓడిపోయింది. కానీ జనాదరణ
జగన్ గారికి ఎప్పుడూ ఉంది. ఎందుకంటే ఇలాంటి సంక్షేమ పథకాలు ఈ భారతదేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టలేదు. నేను కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆకర్షించడానికి ప్రధాన కారణం ఏంటంటే విద్యా వైద్యం. ఈరోజు చూస్తున్నారు మీరు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఆయన పాపం అంత కష్టపడి తీసుకొస్తే మాకు వద్దని చెప్పి రాసిచ్చి పంపించారు. ఏమండి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చదువుకునేది ఎవరు? పేద ప్రజలు. పేద ప్రజలు డాక్టర్లు అవ్వడానికి లేదా? ఇప్పుడు ఆయన ఏంది మొత్తం అమ్మేసుకుంటాడు. ఇప్పుడు ఆల్రెడీ చెప్పేసుకుని ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ముఖ్యంగా బాలినేని గారు కానీ అంతకుముందు ఇంకొక ఆయన గడ్డం ఆయన చూడండి, ఆయనకి అసలు విపరీతమైన ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు విజయసాయి రెడ్డి గారికి. ఆయన సెకండ్ నెంబర్ 2 పొజిషన్ అనుకునేవాళ్ళు. అలాంటి వ్యక్తి నాకు బాధ వేసింది. ఏం బాధ వేసిందో మరి మొన్న చుండూరావు గారు అన్నట్టు ఆయన సీఎం సీట్ ఆయనకి ఇవ్వాలేమో మరి నాకు అర్థం కావట్లా. ఆయన ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు. ప్రజానాయకుడేం కాదు. ఆ ఎంపీ సీటు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. మరి వీళ్ళు, నేను చెప్పేది ఏంటంటే, అప్పుడు దాకా అంతలాగా పొగిడి మాట్లాడి ప్రతిపక్ష పార్టీలను విపరీతంగా చండాలంగా తిట్టి ఒక్క రోజులోనే పక్కొచ్చి మొత్తం యాంటీగా మాట్లాడడం అనేది అసలు కరెక్ట్ కాదు. అది వాళ్ళ క్యారెక్టర్ ప్రజలు గమనిస్తూ ఉంటారు. ప్రజలకు తెలీదా? ఇంతకుముందు ప్రజాక్షేత్రంలో గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఉన్నటువంటి నాయకుల్ని ఏ విధంగా తిట్టారు, కులాలను వెతికి ఎట్ట తిట్టారు, ఏం చేశారు? విజయసాయి రెడ్డి గారు అయితే అంత దారుణంగా తిట్టారు. ఆయన ఇప్పుడు వచ్చేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయి మాట్లాడుతున్నాడు. నిన్న వెళ్ళి ఆయన వైస్ ప్రెసిడెంట్ గారిని అక్కడ హైదరాబాదు అక్కడ ఎయిర్పోర్ట్లో వీళ్ళకి కలుస్తున్నాడు. అంటే ఎన్ని ప్రజలు చూడాలనుకుంటున్నారు వీళ్ళు. కాబట్టి ఇప్పుడైనా మేము చెప్పేది ఏంటంటే, వాసు గారికి కానీ వీళ్ళందరికి కూడా, మీరు వచ్చిన తర్వాత ఏదో పవన్ కళ్యాణ్ కోసమో లేదా వాళ్ళ కోసమో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి గందరగోళం చేస్తే వీళ్ళకేదో ఇస్తారని చెప్పి అనుకోబాకండి. మీరేమన్నారు? అసలు నేను ఎమ్మెల్సీది తీసుకొని మంత్రిని అయితేనే ఒంగోలు వస్తానని చెప్పన్నారు. ఇక ఆ ప్రకారంగా అయితే మీరు ఒంగోలు రారు, ఇంకా హైదరాబాద్లోనే ఉంటారు నాకు తెలిసి. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, ఏదైనా కూడా ఏంటంటే ప్రజలు గమనిస్తుంటారండి. ప్రజలు మీరేదో గుడ్డోళ్ళు అనుకోబాకండి. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. ప్రతి ఒక్కరిని గమనిస్తుంటారు. ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు కోట్లు సంపాదిస్తారు, అడేం తినలేడు వెళ్ళి. అన్ని జబ్బులే ఉంటాయి. వాళ్ళ పిల్లలు వీళ్ళు చేసిన పనులలో కూడా నాశనం అయిపోతారు. కాబట్టి మీరంతా కూడా గమనించుకొని అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం మీరు ఏదైనా అంటే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. నిన్న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన దాని మీద ఈరోజు ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. నిన్న జనసేన ఆవిర్భావ దినోత్సవానికి వచ్చిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ చిరంజీవి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు. ఈయన ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడారో అర్థం కాక, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు భిక్ష పెట్టాడు, రాజకీయ భిక్ష అనగా అందరూ గోల్ చేశారు. వెనకోళ్ళు నవ్వుతున్నారు, ముందోళ్ళంతా గోల్ చేశారు. తర్వాత అయినా నేను పవన్ కళ్యాణ్ అభిమాని అనుకుంటా మళ్ళీ ఎన్టీ రామారావు అభిమాని అన్నాడు. మళ్ళీ గోల్ చేశారు. వాళ్ళు ఆగల చాలాసేపు. ఇంకా పక్కన నాగబాబు వీళ్ళందరూ సైకి చేస్తూ ఆగారు. ఆయన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన ఎందుకు ఆయన ఆకర్షితాడు వెళ్ళాడు అవి చెప్పుకుంటే బాగుంటుంది. కానీ కంప్లీట్గా అసలు ఆవిర్భావ దినోత్సవానికి సంబంధం లేని టాపిక్ జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన వ్యక్తిత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ఎమ్మెల్యేలని తిడటం జరిగింది. దీన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన మాటల్లో జగన్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దయతో ఆయన అంటి పెట్టుకొని సీఎం అయ్యాడు అన్నారు. తప్పే ఉంది. వాళ్ళ నాన్న ఆయన బ్రాండ్ వైఎస్ఆర్ అని పెట్టుకున్నారు, అయ్యాడు. దాంట్లో అసలు ఎవరు మేమేం డీవియేషన్ లేదు. అయినా కూడా మీకు చెప్పాలంటే 2010లో ముఖ్యమంత్రి అయిన 3 నెలలకి రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే తర్వాత 1 year తర్వాత 2011 మార్చి 11లో పార్టీ పెట్టి 2014లో 87 సీట్లు, దాదాపు 7-8 ఎంపీ సీట్లు, 67 అసెంబ్లీ సీట్లు,
ఎంపీ సీట్లతోటి బలమైన ప్రతిపక్ష నాయకుడిగా మరి అసెంబ్లీలో ఉండి ఆ తర్వాత అతను స్వశక్తితో, అంటే మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితో అని, ఎవరు స్వశక్తి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మరి పాదయాత్ర, ప్రజా సంకల్ప యాత్ర 3648 కిలోమీటర్లు ఎండనక వాననక మరి అన్ని వర్గాలు, అన్ని రంగాలు, అదేవిధంగా మహిళలు, రైతులు, వారి సమస్యలు ఎన్నో అధ్యయన కమిటీలు పెట్టాడు. ఇవన్నీ పెట్టి ఆయన ఇచ్చిన మేనిఫెస్టో పెట్టి రావడం జరిగింది. అదేవిధంగా మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తి అని. ఆయనకి ఈయనకి అసలు పోలిక లేదు. ఎందుకంటే ఇతను డిప్యూటీ సీఎం, ఆయన సీఎం. అదికాక స్వశక్తి అంటే సింగిల్గా రావాలి. కూటమితోటి బీజేపీ, టీడీపీతో వచ్చి ఆయన డిప్యూటీ సీఎం వరకే పరిమితాడు. అంటే ఎమ్మెల్యేగా గెలిచాడు, మినిస్టర్ అనేది తర్వాత ఇచ్చుకునేది. ఇతను ఒక అభ్యర్థిగా 150 సీట్లతో సీఎం అయ్యాడు. అతనితో పోల్చడం అనేది మీ అవివేకం అనుకుంటున్నాం మేము. అదేవిధంగా మీరు చెప్తున్నారు అక్కడ, మీరు చేరిందే మొన్న, మీకు ఎంతవరకు వాళ్ళు సీన్ ఇచ్చారో అందరూ తెలుస్తుంది. మీరు చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీరు సజెషన్ ఇస్తున్నారు. అక్కడ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఫీల్ అయిపోతున్నారు. మీరు మీ ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకొని కార్యకర్తలు న్యాయం చేయండి అని. మీరేం చేశారండి ఇన్నేళ్ళ నుంచి? మీతోటి 30 ఏళ్ళ నుంచి ప్రయాణం చేసిన కార్యకర్తలు ప్రకాశం జిల్లాలో ఉన్నాం, ఒంగోలులో ఉన్నాం. మీరు ఎంతవరకు న్యాయం చేశారు? మీరా ఆ మాటలు చెప్పేది? మీరు వాడుకోవడమే కానీ కార్యకర్తల్ని. మీరు కష్టపడిన వాళ్ళకి ఎప్పుడన్నా ఏదైనా చేశారా? లేదు కదా. అదేవిధంగా ఛాలెంజ్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి సీఎం, నువ్వు ఎట్లా అవుతావో జగన్ అని. మేము ఒంగోలు నియోజకవర్గం నుంచి మేము ఇస్తున్నాం మీకు ఛాలెంజ్. మీరు సింగిల్గా జనసేన పార్టీతోటి మీరు సింగిల్గా ఒంగోలులో ఎమ్మెల్యేగా గెలుస్తారు, మేము ఛాలెంజ్ చేస్తాం. మీరు గెలవరు, మేము గెలిపిలేము కూడా. సింగిల్గా గెలవాలి, ఏది 3 పార్టీలతో కాదు. 2014లో కూడా మీరు 3 పార్టీలతో ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిగలిగారు. కానీ సింగిల్గా వచ్చినప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయో కూడా మీరన్నీ గమనించుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతూ అదేవిధంగా నాకు వైఎస్ఆర్ గారు నాకు రాజకీయ భిక్ష అన్నారు. మీరు ఇందాక నాయకులు చెప్పినట్టుగా చిన్నది, ఎవరు పిల్లల్ని అడిగినా చెబుతారు. మీకు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డితో ఎట్లా బంధుత్వం? మీకు ఎక్కడ బొడ్డు కడుతుంటాం కాదు కదా. మీకు ఎట్లా? మీరు చేసుకున్న మీ సతీమణి ద్వారా వాళ్ళ అన్న ఆయన ఇది కాబట్టి రిలేషన్ వైవి సుబ్బారెడ్డి గారు. మీరు ఆ వైవి సుబ్బారెడ్డి గారి గురించి అతన్ని అసలు దీంట్లో తీసేది గతంలో కూడా మీరు మాట్లాడారు ప్రెస్ మీట్లో. అప్పుడు మేమంత స్పందించలా, అందరు నాయకులందరూ కార్యకర్తలు ఫీల్ అయ్యాం. కానీ నిన్న అసలు సందర్భం సారంగా కాకుండా అనవసరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, పార్టీని మీరు ఆ విధంగా అన్నారు. కాబట్టి మేమందరం కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. మీరు ఇదే రకంగా మళ్ళీ మాకు తెలుసు, ఎందుకంటే నేను గతంలో మీ ఎమ్మట చాలా ఏళ్ళు పనిచేశాను. మీరు మళ్ళీ ఎవరికొకటి నాకు చెప్పినట్టే గతంలో వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి అని చెప్తారు. ఇక మేము పర్సనల్ ఇంకా చాలా ఉన్నాయి మీ గురించి మాట్లాడాలంటే. ఇంతటితో సర్దుకొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటుంటే మంచిది. మీరు కానీ రేపొద్దున మళ్ళీ వాళ్ళని పెట్టి మాట్లాడితే డైరెక్ట్ మీ మీద ఇంకా అని తెలియజేస్తూ ముగిస్తున్నాం. మన ఒంగోలు నుంచి జనసేన తరపున ఆహ్వానితుల్లో ఒకడైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ మీటింగ్కి వెళ్ళటం, ఆ మీటింగ్లో జనసేన గురించి, పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మనకు ఎలాంటి వైసీపీ వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. ఏదో పూనకం వచ్చేసినట్టు అప్పటికప్పుడు జగన్ గారి మీద, వైసీపీ మీద, వైసీపీ పోయిన ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రుల మీద, అందరి మీద ఒక కక్ష కట్టినట్టు ఏదో ఎంక్వైరీ చేయాలని, అదే అని ఇదే అని ఏదో ఒకటి ఆయనకి ఏదో వయసు వచ్చి కొద్దిగా తేడాగా కనపడుతున్నట్టుగా మనకు ఆ మొక్క ఫీలింగ్లు అయితే అట్టున్నాయి నాకు. పార్టీ మారావు, పార్టీ మారిన తర్వాత నీ పార్టీ అభివృద్ధి కోసం, అక్కడ ఏదన్నా ఆయన పార్టీ అభివృద్ధి కోసం సూచనలు, సలహాలు. మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ ప్రజలకు ఏం చేయాలి, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టారు, అవి అమలు ఎట్లా చేయాలి, వాటిల్లో కొన్ని హామీలైన పేద ప్రజలకు పనికొచ్చేటువంటి హామీలని
మా పార్టీ తరఫున కూటమిలో ఉన్నాం కాబట్టి జనసేన పోరాడి ఈ పేద ప్రజలకు ఎంతో కొంత మేలు చేస్తాం, మేలు చేసేదానికి ప్రయత్నిస్తాం. అదేవిధంగా మా పార్టీ భవిష్యత్తులో అభివృద్ధి చెందేదానికి జిల్లా కమిటీలు వేసుకుంటాం, మండల కమిటీలు వేసుకుంటాం. మా పార్టీ కూడా భవిష్యత్తులో బాగుపడేదానికి, అభివృద్ధి చెందేదానికి మేము ప్రణాళికలు వేసుకుంటామని ఎవరన్నా ఈ ఆవిర్భావ దినోత్సవాలు జరపంగా మేము గతంలో తెలుగుదేశం అయినా మహానాడు పెట్టినా, కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టినా, జనసేన వాళ్ళు మీటింగ్, మన వైసీపీ వాళ్ళు మీటింగ్ పెట్టినా ఇట్లా ఉంటాయి. ఎట్లా అభివృద్ధి చెందాలని ఏ సంస్థ అయినా, వ్యవస్థ అయినా, పార్టీ అయినా అతను అభివృద్ధి చెంది మిగిలిన వాళ్ళకి ఎట్లా ఉపయోగపడాలనేది ఉంటుంది. ఇది ఏందో విచిత్రంగా ఒక్కొక్కరు మాట్లాడిన ప్రతి ఒక్కరు ఏందో పొడిచేసాం, ఆయన్ని నెట్టేసాం, ఆయన్ని కొట్టే అందరూ జగన్నే, ఆయన ఇట్ట నెట్టేసాం, ఆయన్ని కిందకి నెట్టేసాం, మేము పెకలించుకొని పైకి ఈ టైప్ ఆఫ్ మాటలు ప్రజలకు పనికొచ్చే ఒక్క మాటన్నా ఉందా? మీరు గమనించుంటారు. ప్రజలకు పనికొచ్చేటువంటిది చిన్న పథకాన్ని గురించి కూడా అక్కడ విశ్లేషణ కానీ చర్చ కానీ ఎలాంటిది లేకుండా జరిగినటువంటి నాకు 60 సంవత్సరాలు వస్తున్నాయి. ఇటువంటి ఆవిర్భావ దినోత్సవం అయితే మేము చూడలే. చాలా ఆవిర్భావ దినోత్సవాలు చూసాం కానీ ఇదేందో విచిత్రంగా కొత్త వరవడిగా ఉన్నట్టుగా ఉంది. ఒక జనరేషన్ని చెడుపా కొట్టేటువంటి ఆవిర్భావ దినోత్సవంగా ఉంది. మనం పిల్లకాయలకు, విద్యార్థులకు కానీ ఇంకొకరికి కానీ నేర్పుకునేది బాగు కోసం, వాళ్ళు బాగుపడేదానికోసం, ఈ వ్యవస్థ బాగు కోసం ఏదో మీటింగులు పెట్టుకొని దానికోసం పార్టీ పెట్టుకొని దానికోసం పోరాటం చేస్తాను తప్ప ఇది ఏందో వాణిదందాం ఈయనదందాం అన్నట్టే ఉందో తప్పితే ఏమి సాధిద్దాం అని అనుకుంటున్నారా అటువంటి మాటలు చెప్పి మాకైతే ఏమి అందులో సారాంశం అయితే నాకు అదొకటే అర్థమైంది. దాని గుండా యువత, ముఖ్యంగా యువత అన్యాయం అయిపోయి తప్పుదారి బట్టి ఈ సమాజానికి మంచి చేయకపోగా హాని చేసేదానికి దగ్గరగా వెళ్ళేటట్టుగా ప్రయత్నం జరిగింది తప్ప నిన్నటి మీటింగ్లో ఈ సమాజాన్ని ఉద్ధరించేదానికి ఒక్క మూట కూడా లేదని, అసలు ఆవిర్భావ దినోత్సవం వ్యవహార తీరుని మాత్రం నేనైతే వ్యక్తిగతంగా ఖండిస్తున్నాను. అది అసలు పద్ధతే కాదు. తర్వాత ఇంకా మనోడు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మొన్నటి వరకు, ఇప్పుడు జనసేన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అసలు ఏకంగా చెప్పకనే చెప్పేశారు. ఇక్కడ మొట్టమొదట ఈ జిల్లాలో ఆయనకి 99లో సీటు వచ్చేటప్పుడు మేము కొంతమంది ఉన్నాం. అందులో పెండ్యాల వెంకటకృష్ణారావు గారని, కృష్ణబాబు గారని ఒక ఆయన ఉండేవాడు, కొవ్వూరు ఎమ్మెల్యే. తర్వాత వేరే వాళ్ళు కొంతమంది ఆక్వా వాళ్ళు ఉండేవాడు. ఇప్పుడు ఈ గంటా శ్రీనివాసరావు గారని మీకు ఐడియా ఉన్నట్టు, గంటా శ్రీనివాసరావు గారు ఈ ఒంగోలుకి గంటా శ్రీనివాసరావు గారికి మన ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు 99లో. ఒక చోట మీటింగ్ హైదరాబాదులో, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సు 2వ బిల్డింగ్, అది కృష్ణబాబు గారిది. అక్కడ మీటింగ్లో గంటా శ్రీనివాసరావు గారికి దగ్గరగా ఫైనల్ చేసేదానిలో నేను కూడా ఉన్నా. నేను కొంచెం కుర్రాడిని ఉన్నా. ఎందుకో పిలిచారు ఒంగోలు నుంచి, చెప్తాడు ఇతను కొన్ని విషయాలు తెలుసు అన్నట్టుగా పోయాం. అయిన తర్వాత 2వ రోజో 3వ రోజో నేను వస్తున్నానన్నా హైదరాబాదు, మీరు అట్లా ఆగండి, మీరు రావద్దు, మేమేది మద్రాసు వెళ్ళాలని వైఎస్ఆర్ దగ్గరికి. ఆయన పార్టీ అధ్యక్షుడు అప్పుడు, పాదయాత్ర ముందు టర్మ్ అది. వీళ్ళు అడిగితే మీకే ఇద్దాం అనుకున్నాను కానీ నాకు ఇంట్లో సుబ్బారెడ్డిది పెద్ద గోలైపోయి ఇదే మాట. వైవి సుబ్బారెడ్డి గారిని కూడా తిట్టే పరిస్థితికి వచ్చాడు కాబట్టి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తిట్టే పరిస్థితికి వచ్చాడు కాబట్టి చెప్పాల్సి వచ్చి చెప్తున్నా ఈ చిన్న మొక్క. అసలు ఈయన ప్రస్థానం ఎక్కడి నుంచి జరిగింది అనే దానికి నాకు సుబ్బారెడ్డి గారితో పెద్ద ఇబ్బంది అయిపోయింది. గంటా శ్రీనివాస్ ఏమనుకోగాక, మనకు మంచి రోజులు వస్తాయి, ఈసారి ఏదన్నా ఉంటే చూద్దాంలే అనే దగ్గర నేను కూడా ఉన్నా. తర్వాత
అదే బ్యాచ్ ఆయన్ని తీసుకొని తెలుగుదేశానికి వెళ్ళి ఇప్పుడున్నటువంటి అయ్యన్న పాత్రుడు గారుతో మాట్లాడుకొని అనకాపల్లి ఎంపీ టికెట్ ఇప్పించారు. అదే రోజు ఇది పక్క ఆఫీసులు అయ్యన్న పాత్రుడిది కృష్ణబాబు అంతవరకు ఉండి ఒంగోలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మా విఆర్సి రెడ్డికి మా వాయుల మోహన్ రావుకి చెప్పి అన్న ఇటు జరిగింది సీటు వాసు గారిది. అప్పటికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే తాటిపర్తి సుబ్బారెడ్డితోటి కొంతమంది, మంత్రి శ్రీనివాసరావు గారితో కొంతమంది, బాలినేని శ్రీనివాసరెడ్డితో కొంతమంది తిరుగుతున్నారు ఇక్కడ ఉన్న కేడర్. లేదు రాత్రి నేనున్నాను, ఇట్లా జరిగింది. మేము అప్పుడు సూర్య హోటల్ పెట్టి నేను వైవి సుబ్బారావు సూర్య హోటల్లో ఉంటే వీళ్ళందరిని పిలిచి రాత్రి ఇటు జరిగింది, మీరు వాసు తట్టు పోండి అని చెప్పాను. ఆడకి అయిపోయింది నా పాత్ర అనుకున్నాను. నేను అప్పుడు తెలుగుదేశంలో ఉన్నాను, అయినా పిలిస్తే పోయా. ఈ వేరే వాళ్ళు పిలిస్తే ఆరా తీయటం కోసం నీకు కొంచెం అవగాహన ఉంది కదా, శర్మ కాలేజీలో చదువుకున్నాను అనే దానికోసం పిలిచిన వాళ్ళు నేను ఒక్కడిని పోయాను. ఆ తర్వాత ఇంతటితో అయిపోయింది అనుకున్నాను నేను. వైవి సుబ్బారెడ్డి గారు అసలు డైరెక్ట్గా వచ్చారు. ఇంకా ఎలక్షన్లో టికెట్లు కూడా ఇంకా ఇవ్వలే. వాళ్ళ నాయన ఒకసారి జనతా తరపున పోటీ చేసి బాలినేని వెంకటేశ్వర రెడ్డి గారు 1600 ఓట్లతో ఓడిపోయాడు. మీకు తెలుసో తెలియదు. ఒంగోలు నియోజకవర్గానికి పోటీ చేశాడు బాలినేని వెంకటేశ్వర రెడ్డి గారు. 1600 ఓట్లతో ఓడిపోయాడు. ఆయనకి మేమందరితో మా గ్రామాలతో బంధుత్వం ఉంది. కొత్తపట్నం మండలం, ఒంగోలు మండలంలో పల్లెటూర్లతోటి ఒక 7-8 ఊళ్ళతో వెంకటేశ్వర రెడ్డి గారికి బంధుత్వం ఉంది. ఈయన అన్ని వాళ్ళని పిలిచి సుబ్బారెడ్డి గారు వాళ్ళ నాయన ఓడిపోయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి మనం టికెట్ ఇప్పించాం, నా బామ్మర్ది నా చెల్లెళ్ళు ఇచ్చుకున్నా అని తెలుగుదేశంలో ఉన్న మమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసి మీరు అందరూ సహాయపడాల్సి ఉంటుందంటే ఎట్లా చేస్తామన్నా మేము తెలుగుదేశంలో ఉంటే అని అన్నాం. నేను అంటే రాజకీయాల్లో కొన్ని చెప్పకూడదు చెప్తున్నా. ఎక్కల తులసిరావు గారికి, ఈదర్ హరిబాబు గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి ముగ్గురు పోటీ చేశారు. వాళ్ళిద్దరూ వాళ్ళ కులాలకు వాళ్ళు చేసుకుంటున్నారు. మనకి రాకరాకొచ్చింది ఒంగోలు రెడ్డికి, మనం చెయ్యాలి కదా. నేను నాతోటి పాటు ఇంకా కొంతమంది రెడ్లు తెలుగుదేశంలో ఉన్నాం. మమ్మల్ని అందరినీ విపరీతమైన ఒత్తిడి చేశారు. ఇక్కడ వంగల మేము మమ్మల్ని సింహపురి హోటల్ నెల్లూరులో రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. ఒక 10 మంది కరుడు కట్టిన తెలుగుదేశం వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళారు. అక్కడికి తీసుకెళ్ళి సుబ్బారెడ్డి గారే, వాసుకు తెలియదు, వాసు గారి ముఖం మేము అసలు మాట్లాడుకోవాలి ఆనాటికి. సరే ఏదేదో చేస్తే అన్నా మేము ఏదో చూసి చూడనట్టు పోతాం, కానీ మీరు మా గ్రామాల్లో చుట్టాలు ఉంటారు కదా, మీరు మాట్లాడుకొని చేసుకోండి అని అంటే ఆయన దగ్గరుండి ఆయనే ఏదో కొంత సహాయం చేసి అట్లా చేసుకొని ఏదో చేసి ఓకే జరిగింది. అటు అంత కష్టపడిన ఆయన్ని ఆ సుబ్బారెడ్డి గారిని తర్వాత రోజుల్లో అసలు జిల్లా నుంచే వెళ్ళగొట్టేస్తే, వాస్తవంగా కనుక సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ జిల్లాలో ఉండుంటే నా వ్యక్తిగత అభిప్రాయం వెలుగొండ ప్రాజెక్టు మీద కొంత పురోగతి ఉండేది. ఈ జిల్లాలో ఉన్న కొన్ని రైల్వేస్ ఓవర్ బ్రిడ్జీలు కానీ, మాకు సోరారెడ్డిపాలెం కానీ, లేకుంటే మన అగ్రహారం కానీ, కొన్ని పెద్ద ప్రాజెక్టుల మీద ఆయనకు ఒక అవగాహన ఉంది. అది జరిగేది. ఆయన్ని లేకుండా ఎలగొట్టేసి ఇది ఇప్పుడు నిన్న అడిగిల్లా ఈ జిల్లా ఆయన సారాంశంలో ఏం చెప్పాడంటే అంతలా ఊగిపోతూ ఈ జిల్లా పెత్తనం నాకు ఇచ్చేసేయండి జనసేనది, నేను మొత్తం ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, మండల అధ్యక్షులు మొత్తాన్ని తీసుకొని మన పార్టీని బలోపేతం చేస్తా అనేది చెప్పాడు. ఇక్కడ ఏమైతే చేశాడో డాక్టర్ గారు చెప్పినట్టు ఒక్కొక్క నియోజకవర్గంలో 5గురికి, 6గురికి, 7గురికి, 8 మందికి టికెట్లు ఇస్తారా ఎవరన్నా? మొత్తం గ్రూపులు పెట్టి ఏమైతే చేశారో ఇప్పుడు ఆ పార్టీ పెత్తనం చేసుకొని రాబోయే రోజుల్లో మరి ఏం చేద్దాం అనుకున్నాడో. మేమైతే ఓకే మేమైతే బ్రీఫ్ చేయటం ఏంటంటే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గురించి చెప్తున్నాం. తర్వాత ఇంకొక మాట మాట్లాడి ఫైనల్గా క్లోజ్ చేస్తాం. జగన్, నువ్వు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కాకపోతే నువ్వు అసలు వార్డు నెంబర్ కూడా గెలుస్తావా?
నెహ్రూ గారు కూతురు కాకపోతే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిద్దా అయ్యేదా? చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు అల్లుడు కాకపోతే ముఖ్యమంత్రి అయ్యేవాడా? చిరంజీవి తమ్ముడు కాకపోతే నీ పక్కన నిన్న మీ బాసు కొత్త బాసు జనసేన పార్టీ ఉంటుందా? పెడితే ఎవడన్నా పోతామా? మరి రాజశేఖర రెడ్డి కొడుకు పార్టీ పెడితే పోవా? ఇదే పెద్ద విచిత్రం. నువ్వు బాలినేని వెంకటేశ్వర రెడ్డి కొడుకు కాకపోతే నిన్ను సవరాలమ్ముకునేవాడన్నా లెక్కేస్తాడు ఎవడన్నా? ఇదే పద్ధతి అసలు మాట్లాడచ్చా? ఇది లాజిక్ ఏడన్నా? తప్పు కదా అది. ఎంతసేపు మీరు ఏం మాట్లాడుకోవాలా? మీ పార్టీలో ఏదో ఒక పార్టీలోకి పోయి ఆ పార్టీ బాగు కోరుకొని ఆ పార్టీ అభివృద్ధి చెందేటట్టు చేసుకోవాలి. కానీ యువతల పార్టీ వాడిని తిడితే ఏదైనా పదవి వస్తారని ఆశపడి అది అత్యాశ అవుద్ది తప్ప. సరే, చిన్న లాజిక్ మర్చిపోయాడు నిన్న. ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించినటువంటి కుటుంబాన్ని, ఇన్ని సంవత్సరాలు పెంచి పదవులు ఇచ్చి మంత్రులు ఇచ్చినటువంటి పార్టీని తుస్కారంగా అకారణంగా రాజశేఖర రెడ్డి బిడ్డను కూడా చూడకుండా నువ్వు ఎట్ట గెలుస్తావో చూస్తాను అన్నాడంటే ఎమ్మనే జన సైనికులు వీడు రేపొద్దున మనల్ని ఎక్కడైనా మోసం చేస్తాడని అనుకోరా? అసలు అది మాట్లాడచ్చా? అంత పెద్దవాడిని చేసినటువంటి పార్టీని నువ్వు ఈ విధంగా మాట్లాడితే ఆఫ్టర్ ఆల్ జనసేన రేపొద్దున ఆఫ్టర్ ఆల్ జనసేన అనడా? పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు వేషాలు వేసుకునేవాడు అనడా? అది వాళ్ళు ఆలోచించరు. అందుకనే నవ్వుకుంటున్నారు వెనకమాల, స్టేజ్ వెనకమాల. నువ్వు 4వ వరుసలో ఉన్నావు, ముందు వరుసలో ఓడి 4వ వరుసలోకి పోయావు. తర్వాత ఇంకా రాబోయే రోజుల్లో చాలా చెప్తాను జగన్ గురించి. ఇది సమయం కాదు, ఇక్కడ పెద్దగా నాకు టైం దొరకదు కాబట్టి అని అన్నా. ఇది కూడా మాది ఓన్లీ ట్రయల్ పార్టీ. జగన్ గారిని గురించి కానీ సుబ్బారెడ్డి గారిని గురించి కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి కానీ ఒక్క మాట మాట్లాడినా నాది ఇప్పుడు ఒక్క గొంతే ఆ మండలం నుంచి. మావి కూడా ఈసారి మీ ఇట్లాంటి మీటింగ్కి 10 గొంతులు కలుస్తాయి. ఈ జిల్లాలో 13 నియోజకవర్గాలు వెనకట ఇటీవల 12 నియోజకవర్గాల్లో ఉన్నవాళ్ళందరూ ఇవాళ మాకు వస్తామని ఫోన్ చేశారు. అన్న టైం ఉందిలే అన్న, ఆయన ఇచ్చే రోజుని బట్టి అందరం ఒకే రోజు ఇచ్చి ఏం చేద్దాం అని చెప్పాం. మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పోయి, వైసీపీ పోయి, జనసేన పోయి, బీజేపీలో పోతా భవిష్యత్తులో పోతే ఇంకా అందుకు చెప్తే ఇంకా మార్గం ఏమీ లేదు. కమ్యూనిస్ట్ పార్టీ అంటే అర్థం తెలియదు ఆయనకి. మార్కిజం తెలీదు, లెనినిజం తెలీదు, మావోయిజం తెలీదు. పోనీ అదేమన్నా తెలుసుకుందాం అనే కోరిక లేదు. మంత్రిగా ఉండి నీకు రివ్యూల్ మీటింగులు తెలీదు. ఈ జిల్లాకి అభివృద్ధి చేద్దామని ఇన్నిసార్లు రాజకీయం చేసినా కూడా, ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఈ జిల్లా అభివృద్ధిలో నీ పాత్ర గుడ్డి సున్నా. ఈ పార్టీ అభివృద్ధికి, వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధికి నువ్వు చేసినది గుడ్డు సున్నా. ఎవడో వండి పెడితే గబక్కుని వచ్చి తినటానికి ఆ సమయం సందర్భాన్ని చూసి టక్మని వచ్చేసి దాన్ని లాక్కొని వెళ్ళేటువంటి మనస్తత్వం తప్ప నీకు కష్టపడదామనే మనస్తత్వమే లేనే లేదు. నీలాంటి వాళ్ళు రాజకీయంలో ఉండని అవసరం లేదనేది నా అభిప్రాయం, మా మండలం వాళ్ళ అభిప్రాయం.